ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము. ఎజ్రా, నెహెమ్యా. ఎజ్రా యెరూషలేము చేరుట. ఈ సంఘటనలు ముగిసిన తరువాత అర్తహషస్త పారసీక దేశమును పరిపాలించు కాలమున సెరాయా కుమారుడు ఎజ్రా ఉండెను. అతని వంశకర్తలు క్రమముగా సెరాయా, అసర్యా, హిల్కీయా, షల్లూము, సాదోకు, అహిటూబు, అమర్యా, అసర్యా, మెరాయోతు, సెరాహియా, ఉజ్జీ, బుక్కీ, అబీషువ, ఫీనెహాసు, ఎలియాసరు, ప్రధాన యాజకుడు అహరోను. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు మోషేకు ప్రసాదించిన ధర్మశాస్త్రమున పండితుడు. ప్రభువు ఎజ్రాను చల్లని చూపు చూచెను గనుక రాజు అతడు కోరినదంతయు వసగెను. ఎజ్రా బబులోనియా నుండి యెరూషలేమునకు వచ్చెను. అతనితో పాటు మరికొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ గాయకులు, దేవాలయ ద్వార సంరక్షకులు, పనివాండ్రు యెరూషలేమునకు వచ్చిరి. అర్తహషస్త ఏలుబడి 7వ ఏట వీరందరూ యెరూషలేము చేరుకొనిరి. వారు మొదటి నెల మొదటి రోజున బాబిలోనియా నుండి పయనమైరి. 5వ నెల మొదటి రోజున యెరూషలేము చేరుకొనిరి. ప్రభువు వారికి తోడై ఉండెను. ఎజ్రా నిష్ఠతో ధర్మశాస్త్రమును పఠించెను. తానును దానిని ఆచరించెను. దాని నియమములన్నిటినీ ఇశ్రాయేలీయులకు బోధించెను. అర్తహషస్త ఎజ్రాకు ఇచ్చిన శాసనము. అర్తహషస్త యాజకుడును ధర్మశాస్త్ర పండితుడు ఎజ్రాకిచ్చిన శాసనమిది. ఈ ఎజ్రా ప్రభువు ఇశ్రాయేలునకు ప్రసాదించిన ధర్మశాస్త్ర విధులను క్షుణ్ణముగా ఎరిగినవాడు. రాజాదిరాజైన అర్తహషస్త స్వర్గాధిపతి అయిన దేవుని ధర్మశాస్త్రమున కోవిదుడును యాజకుడునైన ఎజ్రాకు శుభములు పలికి వక్కానించున్నది. నా రాజ్యమునందలి ఇశ్రాయేలీయ యాజకులు, లేవీయులు తమకిష్టమైనచో నీతో పాటు యెరూషలేమునకు వెళ్ళిపోవచ్చును. నీ అధీనమున ఉన్న ధర్మశాస్త్రమును యూదా యెరూషలేము వాసులైన యూదులెంతవరకు పాటించుచున్నారో తెలుసుకొనుటకు కాను నేనును నా 7 సలహాదారులను నిన్ను పంపుచున్నాము. నేనును నా 7 సలహాదారులను యెరూషలేమునందలి ఇశ్రాయేలు దేవునకు సమర్పించు వెండి బంగారు కానుకలను నీ వటకు కొనిపోవలయును. పైగా నా రాజ్యమున నీవు సేకరించు వెండి బంగారములను ఇచ్చటి ఇశ్రాయేలీయులు వారి యాజకులు యెరూషలేమునందలి దేవాలయమునకు సమర్పించు కానుకలను నీవు అచటకు కొనిపోవలయును. ఈ సొమ్ముతో నీవు కోడెలను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను, ధాన్యమును, ద్రాక్ష సారాయమును కొని యెరూషలేమునందలి పీఠము మీద బలిగా సమర్పింపుము. మిగిలిన సొమ్మును మీ దేవుని చిత్త ప్రకారముగా నీవును మీ దేశీయులను కోరుకొనినట్లుగా వెచ్చింపవచ్చును. దేవాలయమున వినియోగించుటకు కాను నీకీయబడిన పాత్రములన్నిటినీ నీవు యెరూషలేము దేవాలయమున అర్పింపవలయును. దేవాలయమునకు వలసిన ఇతర వస్తువులేమైనా కావలయునేని మా రాజ్య ధనాగారమున అడిగి తీసుకొనుము. స్వర్గాధీశ్వరుడైన దేవుని ధర్మశాస్త్రమున కోవిదుడును యాజకుడునైన ఎజ్రా కోరినదంతయు క్రమము తప్పక సమకూర్పవలయునని పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రమునందలి కోశాధికారులందరికీ నేనాజ్ఞ ఇచ్చుచున్నాను. వారతడు కోరిన వస్తువులను 7,500 వెండి నాణెముల వరకు, 500 కుంచెముల గోధుమల వరకు, 550 లీటర్లు ద్రాక్ష సారాయము వరకు, 500 లీటర్లు ఓలివు నూనె వరకు సమకూర్పవలయును. ఉప్పును అడిగినంత ఇయ్యవలయును. స్వర్గాధినాథుడైన దేవుడు తన దేవాలయార్చనకు కోరుకున్నదంతయు రాజోద్యోగులు సమకూర్పవలయును. ఆ దేవుడు నా మీద కాని నా అనుయాయుల మీద కాని కినుక పూనరాదు. దేవాలయమున కైంకర్యము చేయు యాజకులు, లేవీయులు, గాయకులు, సంరక్షకులు, పరివాండ్రు, రాజోద్యోగులు పన్నులు వసూలు చేయరాదు. ఓయి ఎజ్రా, నీవు
మీ దేవుడు నీకు ప్రసాదించిన వివేకముతో పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రమున యావే ప్రభువు ధర్మశాస్త్రమును అనుసరించి జీవించు ప్రజలందరికీ పాలకులను న్యాయాధిపతులను నియమింపుము. తెలియని వారికి నీవు ధర్మశాస్త్రమును బోధింపుము. మీ దేవుని ఆజ్ఞలు నా ఆజ్ఞలు. ఎవరైనను ఈ ఆజ్ఞలకు బద్దులు కారేని వారు ఉరికంబము, ప్రవాసము, ఆస్తి జప్తి, చెర మొదలైన శిక్షలకు పాత్రులగుదురు. ఎజ్రా దేవుని స్తుతించుట. అప్పుడు ఎజ్రా ఇట్లనెను, మన పితరుల దేవుడు స్తుతింపబడునుగాక. అతడు రాజును యెరూషలేమునందలి మన ప్రభువు దేవాలయమును గౌరవించునట్లు చేసెను. ప్రభువు కృప వలన నేను, ఆ రాజు, అతని సలహాదారులు, ఉన్నతోద్యోగులు మొదలగు వారి ఆదరమునకు నోచుకుంటిని. ప్రభువు నాకు ధైర్యమును ప్రసాదించెను. కనుకనే నేను చాలామంది ఇశ్రాయేలీయులను నా వెంట కొని రాగలిగితిని. 8వ అధ్యాయము. ప్రవాసము వెడలి వచ్చిన నిర్వాసితులు. అర్తహషస్త కాలమున బబులోనియా ప్రవాసము నుండి ఎజ్రాతో పాటు యెరూషలేమునకు తిరిగి వచ్చిన గోత్ర నాయకుల పేర్లివి. ఫీనెహాసు గోత్రికుడు గెర్షోము, ఈతామారు గోత్రికుడు దానియేలు, దావీదు గోత్రికుడు హత్తూషు కుమారుడు షెకన్య, ఫరోషు గోత్రికుడు జకర్యా, అతని కుటుంబ పురుషులు 150 మంది. పహత్మువోబు గోత్రికుడు సెరహ్యా కుమారుడు ఎల్యోయేనయి, అతని కుటుంబ పురుషులు 200 మంది. సట్టు గోత్రికుడు యహాసీయేలు కుమారుడు షకన్య, అతని కుటుంబ పురుషులు 300 మంది. ఆదీను గోత్రికుడు యోనాతాను కుమారుడు ఎబెదు, అతని కుటుంబ పురుషులు 50 మంది. ఏలాము గోత్రికుడు అతల్యా కుమారుడు యెషయా, అతని కుటుంబ పురుషులు 70 మంది. షెఫట్యా గోత్రికుడు మికాయేలు కుమారుడు సెబద్యా, అతని కుటుంబ పురుషులు 80 మంది. యోవాబు గోత్రికుడు యెహీయేలు కుమారుడు ఓబద్యా, అతని కుటుంబ పురుషులు 218 మంది. బాని గోత్రీయులు సెలోమీతు కుమారుడు యెసిపియా, అతని కుటుంబ పురుషులు 160 మంది. బేబై గోత్రికుడు బేబై కుమారుడు జకర్యా, అతని కుటుంబ పురుషులు 28 మంది. అస్గాదు గోత్రికుడు హక్కాటాను కుమారుడు యోహానాను, అతని కుటుంబ పురుషులు 110 మంది. అదోనీకాము గోత్రికులు ఎలీఫిలేటు, ఎయూయేలు, షమయా, వారి కుటుంబ పురుషులు 60 మంది. బిగ్వయి గోత్రికులు ఉతాయి, సక్కూరు, వారి కుటుంబ పురుషులు 70 మంది. లేవీయులు ప్రోగగుట. నేను అహవా వైపు పారు ఏటి ఒడ్డున ప్రజలను ప్రోగు చేసి తిని, అచట మేము 3 నాళ్ళు మకాము చేసి తిమి. నేను ప్రజలను పరిశీలించి చూడగా వారిలో యాజకులు ఉన్నారు కానీ లేవీయులు లేరైరి. వెంటనే వివేకవంతులైన నాయకులను కొందరిని పిలిపించి తిని. వారు ఎలియేసరు, అరియేలు, షమయ, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము. వీరందరినీ కాసిఫ్యా యందలి ఇశ్రాయేలీయులకు నాయకుడు ఇద్దో వద్దకు పంపితిని. అతనిని అతని అనుచరులను దేవాలయమున ఊడిగము చేయుటకు పనివారిని పంపుడని అడిగించి తిని. దైవ కృప వలన వారు మాక్లీ గోత్రికుడును సమర్థుడునైన లేవీయుడు షరబ్యాను మా వద్దకు పంపిరి. అతని బంధువులను కుమారులను కలిసి మరి 18 మంది వచ్చిరి. వారు మెరారి గోత్రికులు హషభ్యాను, యెషయాను కూడా పంపిరి. వారి బంధువులు మరి 20 మంది వచ్చిరి. ఇంకను 220 మంది దేవాలయ సేవకులు కూడా ప్రోగైరి. వారి పూర్వులను దావీదు రాజు అతని ఉద్యోగులు లేవీయులకు సహాయకులుగా నియమించియుండిరి. ఈ ప్రజలందరినీ వారి వారి పేర్లతో నమోదు చేయించితిమి. నిర్వాసితుల ఉపవాసము, ప్రార్థన. అహవా ఏటి ఒడ్డున మా జనులెల్లరూ ఉపవాసము చేయవలనని
ప్రభువునెదుట వినయము చూపవలెనని ఆజ్ఞాపించితిని. మేము మా బిడ్డలు మా వస్తు సామాగ్రితో సురక్షితముగా ప్రయాణము చెయ్యుటకు ప్రభువుకు మనవి చెయ్యుడని కోరితిని. దారిలో దొంగల బెడద నుండి మమ్ము కాపాడుటకు సైనికులను రౌతులను వెంట పంపుడని రాజును వేడుకొనుటకు నాకు మొగము చెల్లదాయను. ఎందుకనగా మా దేవుడు తన్ను నమ్మిన వారిని దీవించునని, తన్ను నమ్మని వారిని కోపముతో శిక్షించునని అంతకు ముందే నేను రాజుతో చెప్పియుంటిని. కనుక మేము ఉపవాసము చేసి మా మీద కరుణ చూపుమని ప్రభువును వేడుకొంటిమి. ఆయన మా మొర ఆలించెను. దేవాలయమున కానుకలు. యాజకులలో ముఖ్యులైన వారి నుండి షెరేబ్యాను, హషబ్యాను మరి 10 మందిని ఎన్నుకొంటిని. రాజు, అతని సలహాదారులు, ప్రధానాధికారులు, ఇశ్రాయేలు ప్రజలు దేవలము కొరకిచ్చిన వెండి బంగారములను, పాత్రములను వారెదుట తూకము వేయించి తిని. నేను వారి వశము చేసిన వస్తు సామాగ్రి ఇది: 650 మనుగుల వెండి, 200 మనుగుల బంగారము, 100 వెండి పాత్రములు, 200 మనుగుల ఎత్తు 20 బంగారు పాత్రములు, 1000 తులముల ఎత్తు 2 గిన్నెలు, బంగారు గిన్నెల వలె విలువైనవి. నేను ఆ యాజకులతో ఇట్లు చెప్పి తిని, మీరు మీ పితరుల దేవుడైన యావేకు పవిత్రులు కదా. అట్లే జనులు స్వేచ్ఛగా ప్రభువునకు అర్పించిన ఈ వెండి బంగారు పాత్రములను పవిత్రములైనవి సుమా. మీరు యెరూషలేము చేరుకొను వరకు వీనిని భద్రముగా ఉంచుడు. అట యెరూషలేమున ప్రభు మందిర స్థలమున వీనిని తూకము వేయించి యాజకులకు, లేవీయులకు, యెరూషలేమునందలి యూదుల నాయకులకు అప్పగింపుడు. అంతట యాజకులు, లేవీయులు యెరూషలేము దేవాలయమునకు కొనిపోవుటకు కాను ఆ వస్తువులను పుచ్చుకొనిరి. యెరూషలేమునకు ప్రయాణము. మొదటి నెల 12వ దినమున మేమెల్లరము అహవా ఏటిని వీడి యెరూషలేమునకు బయలుదేరితిమి. ప్రభువు మమ్ము చల్లని చూపు చూసెను. ప్రయాణమున శత్రు బాధ నుండియు దొంగల బాధ నుండియు మమ్ము కాపాడెను. మేము యెరూషలేము చేరి అక్కడ 3 నాళ్లు విశ్రమించితిమి. 4వ నాడు దేవాలయమునకు వెళ్ళి వెండి బంగారములను, పాత్రములను తూకము వేసి యాజకుడును ఊరియా కుమారుడు మెరేమోతుకు ముట్టజెప్పితిమి. అతనితో పాటు ఫీనెహాసు కుమారుడు ఏలియాసరు, 2 లేవీయులు యేషూవ కుమారుడు యోసబాతును, బిన్నూయి కుమారుడు నోవద్యాయును ఉండిరి. ప్రతి వస్తువును లెక్కబెట్టి తూకము వేసిరి. ఆ తూకము లెక్కలను కూడా నమోదు చేసిరి. ప్రవాసము నుండి వచ్చిన వారందరూ ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునకు దహన బలి సమర్పించుటకై బలి పశువులను కొని వచ్చిరి. ఇశ్రాయేలీయులందరి తరపున 12 కోడెలను, 96 పొట్టేళ్లను, 77 గొర్రె పిల్లలను అర్పించిరి. పాప పరిహారమునకై 12 మేకపోతులను కూడా అర్పించిరి. రాజు ఇచ్చిన శాసనమును పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్ర పాలకునకును అతడి తోటి ఉద్యోగులకును చూపగా వారు ఇశ్రాయేలు ప్రజలకును దేవాలయమునకును సాయము చేయుటకు అంగీకరించిరి. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము. చిత్తశుద్ధి లేని ఉపవాసము. దర్యావేషు పరిపాలనా కాలము 4వ ఏట కిస్లేవు అనే 9వ నెలలో ప్రభువు నాకు తన సందేశమును వినిపించెను. బేతేలు ప్రజలు షెరెజెరును, రెగెమ్మెలుకును వారి అనుయాయులను సర్వశక్తిమంతుడైన ప్రభువు దేవాలయముకు పంపిరి. వారు ప్రభువునకు మనవి చేయవలయును. మేము ఇన్ని ఏండ్లు చేసినట్లుగా 5వ నెలలో ఉపవాసముండి విలపింపవలెనా లేదాయని అచటి యాజకులను, ప్రవక్తలను ప్రశ్నింపవలెను. అప్పుడు ప్రభువు వాణి నాతో ఇట్లనెను: నీవు దేశములోని ప్రజలకును యాజకులకు నిట్లు చెప్పుము.
మీరు గడచిన 70 ఏండ్లలోనూ 5, 7వ నెలలయందు ఉపవాసముండి విలపించినది నా కొరకు కాదు. మీరు అన్నపానీయములు పుచ్చుకొనినది కూడా స్వీయ తృప్తి కొరకే. యెరూషలేము వృద్ధి చెంది ప్రజలతో నిండియున్నప్పుడు, దాని పరిసర నగరములలో పెక్కుమంది వసించుచున్నప్పుడు, దాని దక్షిణ భాగమునను పడమరనున్న కొండపాదులలో కూడా ప్రజలు వసించుచున్నప్పుడు, ప్రభువు పూర్వ ప్రవక్తల ద్వారా ఈ సందేశమును వినిపించెను గదా. అవిధేయత వలన ప్రవాసము. దర్శనమైన ప్రభువాణి జకర్యాకిట్లు చెప్పెను. పూర్వము నేను నా ప్రజలను ఇట్లా ఆజ్ఞాపించితిని, మీరు న్యాయమును జరిగింపవలెను, ఒకరి ఎడలనొకరు దయతోనూ జాలితోనూ మెలగవలెను, వితంతువులను అనాథ శిశువులను, మీ మధ్య వసించు పరదేశులను పేదలను పీడింపకూడదు, ఒకరికొకరు కీడు తలపెట్టరాదు. కాని నా ప్రజలు మొండితనముతో నా పలుకులు ఆలింపరైరి. వారు తమ చెవులను గట్టిగా మూసికొనిరి, తమ హృదయములను చికుముకి రాతివలే కఠినము చేసుకొనిరి. వారు నేను నా పూర్వ ప్రేషిత ప్రవక్తల ద్వారా చెప్పించిన ఉపదేశమును విననందున నేను వారిపై ఆగ్రహము చెందితిని. వారు నేను పలికిన పలుకులాలింపలేదు, కనుక నేను వారి వేడుకోలును ఆలింపనైతిని. నేను తుఫాను వలె వారిని అన్యదేశములకు చెదరగొట్టితిని. వారి భూమి జనవాసము లేని మరుభూమి అయ్యను. వారు తమ సుందర దేశమును ఎడారి చేసుకొనిరి. 8వ అధ్యాయము. యెరూషలేము ఉద్ధరణ. సర్వశక్తిమంతుడైన ప్రభువాణి ప్రత్యక్షమై జకర్యాతో ఇట్లనెను. మిగుల ఆసక్తితో నేను సియోను విషయములో అసూయ కలిగియున్నాను. బహురౌద్రము గలవాడినై దాని విషయములో నేను ఈర్ష్య కలిగియున్నాను. నేను సియోనునకు మరలివచ్చి దాని నడుమ వసింతును. అది విశ్వసనీయమైన నగరముగా చలామణియగును. సర్వశక్తిమంతుడైన యావే ప్రభువు పర్వతమును పవిత్ర నగరమని పిలుతురు. పండు ముదుసలులు మరలా ఊతకర్ర పట్టుకొని నగర వీధులలో కూర్చుందురు. పురవీధులు మరలా ఆటలాడుకును బాలబాలికలతో నిండియుండును. ఈ ప్రజలలో ఇప్పుడు మిగిలియున్న వారికి ఇది అసంభవమని తోచవచ్చును, కాని నాకు మాత్రమిది అసాధ్యము కాదు. నా ప్రజలను బందీలనుగా కొనిపోయిన దేశముల నుండి నేను వారిని విడిపించుకొని వత్తును. వారిని తూర్పు పడమరల నుండి తీసుకొని వచ్చి యెరూషలేమున పాదుకొల్పుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. న్యాయయుక్తముగను విశ్వాసయోగ్యముగను నేను వారిని పాలింతును. ధైర్యము తెచ్చుకొనుడు. మీరు నా మందిర పునర్నిర్మాణమునకు పునాదులెత్తినప్పుడు ప్రేషిత ప్రవక్తల నోట వినిన పలుకులనే నేడును వినుచున్నారు. ఆ కాలమునకు ముందు పేదరికము వలన ఎవడును నరులను పశువులను కూలికిని బాడుగకును కుదుర్చుకోజాలడయ్యను. ఎవనికిని శత్రుభయము తప్పలేదు. నేను ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుకున్నట్లు చేసితిని. కాని ఇప్పుడీ ప్రజలలో మిగిలియున్న వారి పట్ల నేను మరియొక రీతిగా ప్రవర్తింతును. వారు శాంతితో పైరులు వేసికొందురు. వారి ద్రాక్షలు ఫలించును. నేల పంటలు పండును. వానలు మెండుగా కురియును. నా జనులలో మిగిలియున్న వారికి నేనీ దీవెననెల్లా ఇత్తును. యూదా, ఇశ్రాయేలు ప్రజలారా, పూర్వము అన్యజాతి ప్రజలు మీ పేరును శాపములలో వాడుకొనిడివారు, కాని నేను మిమ్మిప్పుడు రక్షింతును. కనుక ఆ అన్యజాతి ప్రజలు మీ పేరును ఇప్పుడు దీవెనలలో వాడుకొందురు. కావున మీరు ధైర్యమునందుడు, భయపడకుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లనుచున్నాడు. మీ పూర్వులు నాకు కోపము రప్పించినప్పుడు నేను వారిని శిక్షింపనించితిని. నా సంకల్పమును మార్చుకోనైతిని. కాని ఇప్పుడు నేను యూదా, ఇశ్రాయేలు ప్రజలకు
మేలు చేయనించుచున్నాను. కనుక మీరు భయపడవలదు. మీరు చేయవలసిన కార్యములివి: ఒకరితోనొకరు సత్యము పలుకుడు, మీ న్యాయస్థానములలో శాంతికి ఆలవాలమైన న్యాయము జరిగింపుడు, ఒకరికొకరు కీడు తలపెట్టకుడు, కూట సాక్ష్యము పల్కకుడు. ఇట్టి పనులు నాకు గిట్టవు. సర్వశక్తిమంతుడైన ప్రభువు వాణి దిగివచ్చి జకర్యాతో ఇట్లనెను: 4, 5, 7, 10వ నెలలలో జరుపబడు ఉపవాస దినములు ఇక మీదట యూదా ప్రజలకు సంతోషకరములును ఆనందప్రదములునైన ఉత్సవ దినములగును. మీరు మాత్రము శాంతిని సత్యమును అభిమానింపుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లనుచున్నాడు: మహానగరముల నుండి ప్రజలు యెరూషలేమునకు ఏతెంచు కాలము వచ్చుచున్నది. ఒక నగర ప్రజలు మరియొక నగర జనులతో, మేము సర్వశక్తిమంతుడైన ప్రభువును ఆరాధింపబోవుచున్నాము, ఆయన దీవెనలు అడుగుకోబోవుచున్నాము, మీరును మాతో రండని చెప్పుదురు. మహాజాతులను బలసంపన్నులైన ప్రజలను సర్వశక్తిమంతుడైన ప్రభువును ఆరాధించి అతని దీవెనలు అడుగుకొనుటకు యెరూషలేమునకు వత్తురు. ఆ దినములలో అన్యజాతి ప్రజలు 10 మంది ఒక్క యూదుని చెంగుపట్టుకొని, దేవుడు మీకు తోడుగానున్నాడని వింటిమి, కనుక మేమును మీ భాగ్యములలో పాలు పొందగోరెదమని పలుకుదురు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. వినడి చెవిని కనడి కంటిని ప్రభువే ప్రసాదించెను. నిద్రాప్రియుడు దరిద్రుడగును. మేల్కొని పనికి పూనుకొను వానికి కడుపు నిండా తిండి దొరుకును. కొనువాడు అమ్మువానితో, అయ్యా, దీని వెల అధికమనును. కాని అతడే, నేను లాభసాటి బేరము చేసి తినని 10 మందితో గొప్పలు చెప్పుకొనును. బంగారమున్నది, ముత్యములున్నవి, కాని జ్ఞానవాక్కే సుభూషణము.